హాయ్ గైస్, జై శ్రీ గణేష్. మనమైతే ఇప్పుడు మన మండపం ఎలా ఉందో చూసేద్దాం. మన మండపం డీటెయిల్స్ అండ్ దేవుడు నిలబడే స్టాండ్ డీటెయిల్స్ అండ్ సైడ్ మండపాల డీటెయిల్స్ అదంతా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో డీటెయిల్ టు డీటెయిల్ అన్నీ అయితే మీకు తెలిసేస్తాయి. మనమైతే ఎప్పుడు కర్రపూజ చేసుకుంటాం ఏదనేది ఈ వీడియోలో మీకైతే తెలుస్తాయి. అయితే ఇప్పుడైతే మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. దానికంటే ముందుగా మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఒక 100 or 80 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, ఇదే మన మండపం. ఇదే సైడ్ మండపాలు అయితే ఉన్నాయి. మన మండపం అయితే 61 సెంటీమీటర్స్ అయితే ఉంది. విత్ అయితే వచ్చేసి 35 సెంటీమీటర్స్ అయితే ఉంది. సైడ్ మండపాలు అయితే హైట్ వచ్చేసి 35 సెంటీమీటర్స్ అయితే ఉంది. అలాగే విత్ వచ్చేసి అయితే 19 సెంటీమీటర్స్ అయితే ఉంది. 2 సైడ్ మండపాలు అయితే అంతే, సేమ్ అంతే. సో మన స్టాండ్ గురించి వచ్చేస్తే సో ఫ్రెండ్స్, ఇదే మన స్టాండ్ హైట్ అయితే 47 సెంటీమీటర్స్ అయితే ఉంది హైట్. అండ్ విత్ అయితే 24 సెంటీమీటర్స్ అయితే ఉంది. సో ఈ పోల్ సెంటీమీటర్ అండ్ హైట్ విత్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ అయితే ఉంది ఈ పోల్ అయితే. అండ్ విత్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అయితే ఉంది. సో ఇదే టైట్గా అయితే నేను ఫిక్స్ చేసేసాను. కింద కూడా డౌన్ లేగా చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నేనైతే ఫిక్స్ చేసేసాను, గట్టిగా టైట్గా ఫిక్స్ అయితే చేసేసాను. సో మనమైతే దీన్ని లోపల పెట్టేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ మన మండపం అయితే టైట్గా అయితే ఫిక్స్ చేసేయలేదు. ఎందుకంటే మనం ఇట్లా ఇది స్టాండ్ బయట తీసేటప్పుడు, బయటికి ఫ్రంట్కి రాయేటప్పుడు, బ్యాక్కి జరిపేటప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందని, వీటి తైలి ఇరిగిపోద్దని నేనైతే టైట్గా అయితే ఫిక్స్ చేయలేదు. మనకి ఎటు కావాలంటే అటు మనమైతే దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. అందుకని నేను దీనికోసం స్టాండ్ కోసం అయితే నేను దీన్ని బాగా గట్టిగా ఫిక్స్ చేయలేదు. డీటెయిల్ టు డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే చెప్పేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం సైడ్ మండపాల గురించి అండ్ మెయిన్ స్టాండ్ గురించి అన్నిటి వినాయకుడి పోస్టర్ గురించి, ఖైరతాబాద్ గణేష్ పోస్టర్ గురించి, అన్నిటి గురించి, స్టోరేజ్ రూమ్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుందాం మనం నెక్స్ట్ వీడియోలో.